మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. రై రై రారా. ఈ సాంగ్ ఎలా ఉందో సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది. చికిరి చికిరి సాంగ్ ఒక మెలోడీ సాంగ్ అయితే రై రై రారా ఒక మోటివేషనల్ సాంగ్. నాకు చికిరి చికిరి సాంగ్ వినగానే ఎంటర్టైన్ వచ్చేసింది, అదొక ఇన్స్టెంట్ బ్లాక్ బాస్టర్. బట్ రై రై రారా ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే బాగుంది, నార్మల్గానే అనిపించిన. 2-3 టైమ్స్ విన్న తర్వాత చాలా బెటర్గా అనిపించింది. అండ్ 4-5 టైమ్స్ విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. కోర్స్ కొన్ని సాంగ్స్ అంతే, స్లో పాయిజన్ అంటాం కదా. నార్మల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చకపోవచ్చు, బట్ మళ్ళీ మళ్ళీ వింటే చాలా బాగా నచ్చుతుంది. సో ఎవరికైనా సరే ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చకపోతే మరొకసారి వినండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈ సాంగ్లో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ గురించి మాట్లాడితే కోర్స్ అందరికీ తెలుసు రామ్ చరణ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్. ఆయన డ్యాన్స్ చాలా గ్రేస్ఫుల్గా చేస్తుంటాడు. చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో డ్యాన్స్ వేసేటోళ్ళు, బట్ ఆయనలాగా గ్రేస్ఫుల్గా వేసేటోళ్ళు ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఈ సాంగ్ ముందే ఎప్పుడైతే ఈ సాంగ్ సంబంధించిన పోస్టర్స్ వచ్చినప్పుడు చాలామంది ఇమీడియట్గా చిరుత మూవీకి కనెక్ట్ అయిపోయారు. చిరుత మూవీలో యమహో యమహ అనే సాంగ్కి ఆయన చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు అది వైరల్ అయిపోయింది. అప్పటికి ఆయన వాయిస్ కేవలం జస్ట్ 21-22 ఇయర్స్ ఉంటాయి. నాకు అనిపించింది ఈ సాంగ్ చూసిన తర్వాత ఆ టైం కన్నా ఈ ఏజ్లోనే ఇప్పుడు ఆయనకి ఒక 40 ఇయర్స్ ఉండొచ్చు. ఈ 40 ఇయర్స్లో చాలా ఫ్లెక్సిబుల్గా అజల్గా అనిపించాడు. నాకు అనిపించింది కొన్ని సాంగ్స్ చూసి కొన్ని సెకండ్స్ నాకు ఎలా అనిపించింది అంటే నేనేమన్నా వీడియోని చాలా ఫాస్ట్గా చూస్తున్నా అని. లేదు, ఆయనే చాలా ఫాస్ట్ చేసేవాడు. ఈ 40 ఇయర్స్లో ఇంత ఫ్లెక్సిబుల్గా ఎజల్గా అండ్ అంత ఫాస్ట్ డ్యాన్స్ వేయడం నిజంగా గ్రేట్. కొంతమంది స్పీడ్గా డ్యాన్స్ వేసినప్పుడు మనకి అర్థమైపోతుంది వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, అంత చూడడానికి ఐ ప్లీజింగ్గా ఉండదు, ఎస్థెటిక్గా ఉండదు. బట్ రామ్ చరణ్ డ్యాన్స్ వేసినప్పుడు చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది, చాలా ఎస్థెటిక్గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా చాలా ఎస్థెటిక్గా అనిపించింది అంటే బాలీవుడ్లో రితిక్ రోషన్. ఆ తర్వాత నా ఒపీనియన్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్థెటిక్గా అండ్ గ్రేస్ఫుల్ అనిపించింది అంటే రామ్ చరణ్ గారి డ్యాన్సే. రామ్ చరణ్ గారు ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా చాలా ఫ్రీగా డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక ఈ సాంగ్ లిరిక్స్ గురించి మాట్లాడితే లిరిక్స్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి, విచ్ యాక్చువల్లీ గుడ్ థింగ్. నేను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే కోర్స్ ఈ మధ్యకాలంలో చాలా సాంగ్స్ వచ్చినాయి, ఈ మధ్య అదేంటో లిరిక్స్ అనేవి వినపడట్లేవు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేక అవుట్సైడ్ నాయిస్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది అనమాట, లిరిక్స్ని కొంచెం ఓవర్కమ్ చేస్తుంది వినపడకుండా. బట్ ఈ సాంగ్ అయితే లిరిక్స్ క్లియర్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇలాగ నేను చెప్పినట్టు ఇది మోటివేషన్ సాంగ్, చాలామందికి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టుంది, ఎస్పెషలీ టీనేజర్స్ అండ్ ఎర్లీ 20s గైస్. కోర్స్ ఈ కాలంలో ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ డిప్రెషన్లో ఫేస్ చేస్తున్నారు కదా, దానికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. జస్ట్ ఒక 25 ఇయర్స్ లోపే కంపారిజన్స్ పెరిగిపోవడం, 25 ఇయర్స్ లోపే నెలకు రూపాయలు సంపాదించాలి, ఒక హౌస్ కొనాలి, ఆ రేంజ్లో ఆలోచిస్తున్నారు కదా. అందుకనేమో జస్ట్ 25 ఇయర్స్కే లైఫ్ మొత్తం అయిపోయిందనే రేంజ్లో ఉన్నారు చాలామంది, ఆ రకంగా ఫీల్ అవుతున్నారు. ఈ సాంగ్లో క్లియర్గా లిరిక్స్ ఉన్నాయి, 25 ఇయర్స్కే నిన్ను నువ్వు చంపేసుకోకు, నిన్ను నువ్వు పాతేసుకోకని. నాకు అది కనెక్ట్ అయింది కోర్స్, ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్లో చాలామంది డిప్రెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇన్స్టెంట్గా అయిపోవాలి, లైఫ్ మొత్తం ఇన్స్టెంట్గా సెటిల్ అయిపోవాలి, త్వరగా సెటిల్ అయిపోయిందనే ఫీలింగ్ ఉండడం వల్ల లైఫ్ అనుకున్నది ఖచ్చితంగా అనుకునేవన్నీ ఇమీడియట్గా జరిగిపోవు కదా. సో జనరల్గా ఏ సాంగ్ అయినా సరే మనం ఎంటర్టైన్మెంట్ కోసమే వింటాం. కొన్ని సాంగ్సే ఉంటాయి కొంచెం ఎమోషనల్గా సీరియస్గా కనెక్ట్ అయ్యి, అందులో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ డ్యూరేషన్ 4 మినిట్స్ ఉంటే నాకైతే 4 మినిట్స్ నేను మొత్తం వినేసిన, ఎక్కడ బోర్ కొట్టలేదు. చూడాలి మరి. ఆల్రెడీ చికిరి చికిరి సాంగ్ తోటి ఇన్స్టెంట్ వైరల్ అయిపోయింది. ఈ సాంగ్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. అండ్ చికిరి చికిరి సాంగ్తో పోల్చుకుంటే కోర్స్ యాజ్ అ సైడ్ ఇలియర్ ఆ సాంగ్ ఏంటంటే అది ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ కాబట్టి వైడ్ రేంజ్ వచ్చింది. బట్ ఈ సాంగ్కి తక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయినా సరే ఎక్కువగా ఎక్కువ సీరియస్గా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ 24 అవర్స్లో ఈ సాంగ్కి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూసి దానికి సంబంధించి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.